క్రికెటర్ యుజేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన చర్చంతా యుజేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు ఎంత భరణం చెల్లించాడని. ధనశ్రీ వర్మకు చాహల్ ఇస్తున్న భరణంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెటర్ యుజేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ 2022 జూన్లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట ఇన్స్టాలో రీల్స్ చేస్తూ సందడిగా కనిపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో కావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారంపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తమ ఇన్స్టా పోస్టులో మాత్రం తమ బాధను బయటపెట్టి వీరిద్దరి మధ్య గ్యాప్ మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వీరిని విచారించి విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే చాహల్ ఇంకా ధనశ్రీ వర్మకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఇక చాహల్ ధనశ్రీ వర్మకు విడాకుల ప్రచారం మొదలైనప్పటి నుంచి ధనశ్రీకి భరణం ఎంత ఇస్తున్నాడనే చర్చ మొదలైంది. అయితే చాహల్ ధనశ్రీ వర్మకు 4,75,00,000 చెల్లించాడని కోర్టు ఆదేశించగా చాహల్ ప్రస్తుతం 2,37,00,000 చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే కోర్టు తీర్పు ప్రకారం చాహల్ సగానికి సగం భరణాన్ని అప్పుడే చెల్లించాడు. అయితే చాహల్ వద్ద నుంచి ధనశ్రీ వర్మ తీసుకుంటున్న భరణంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాహల్ ధనశ్రీ వర్మ వివాహమైనప్పటి నుంచి కలిసి ఉంది కేవలం 18 నెలలు మాత్రమేనని, దానికే 4 కోట్ల పైగా భరణమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇక ఈ జంటకు పిల్లలు లేకున్నా ధనశ్రీకి అంత భరణాన్ని చెల్లించాలా అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులు మంజూరు చేయడానికి ముందు 6 నెలల వ్యవధి తప్పనిసరి కాగా వీరిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేసింది.